అదే సన్నివేశంలో ఒకవేళ మనం ఉంటే, ఓయమ్మ ఎంత మొత్తుకుంటామో, ప్రభా ఎక్కడ నిద్రపోతున్నావు తండ్రి, ఈ దుర్మార్గులు నన్ను బంధించారు ప్రభా, మా ముగ్గురిని బంధించారు ప్రభా, అగ్నిలో అయిపోతున్నారు ప్రభా, 7 అంతలు అగ్ని మండుతుంది ప్రభా, నువ్వు ఉన్నావని ధైర్యం చేసిన ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం ప్రభా, ఇప్పుడు మాకు మూడింది నాయన, ఏమైంది మా ప్రభా, నీ సహాయం ఏమైంది, నీ బలమైన బాహు ఏమైంది ప్రభా, అయ్యా తీసుకెళ్తున్నారు ప్రభు, అయ్యో అని గందరగోళం అయిపోయేది మన పరిస్థితి. స్తోత్రం. వాళ్ళు ఏం మాట్లాడలే, వాళ్ళు సీనియర్స్ కదా, వేసుకోండి. రాజు అయిన నెబుకద్నెజరు, వేడి మిగిలి అగ్నిగుండంలో నువ్వు మమ్మల్ని విసిరితే అందులోంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలా వేసుకోవాలి, అంతేగాని నువ్వు చెప్పిన దానికి మాత్రం మేము మొక్కమండి, అది పట్టు. అంతేగాని అన్నయ్య అంతకుముందు వచ్చాలే కానీ అన్నయ్య మా వాళ్ళు ఊరుకోవట్లేదు అన్నయ్య, మా వాళ్ళు ఊరుకోవట్లేదు, కులం అంతా ఎలేస్తాం అంటున్నారు, గుడికి రాకపోతే వచ్చి సాష్టాంగ పడకపోతే అవన్నీ చేయకపోతే ఒప్పుకోవట్లే అస్సలు, మా ఇంటి మీదకి వచ్చారు అన్నయ్య, అందుకని ఇంకా ఇక అది వదిలేసి ఇక ఇందులోనే ఇదవుతున్నావులే అన్నయ్య అని చెప్పి మళ్ళీ ట్విస్ట్ ఏందనుకున్నావు, ప్రార్థన చేయండి అన్నయ్యో, నేనేం బోర్లు పడుతుంటాను, మీరేం ప్రార్థన చేయండి అన్నయ్య. ఏం పునాది అది, ఏం విశ్వాసం అది, నాసిరకం విశ్వాసం, అది స్థిరం లేని విశ్వాసం, అటు ఇటు కాని విశ్వాసం. అందుకే ఇట్లాంటి రంగులన్నీ బయటపడాలిగా మరి, లేకపోతే వీళ్ళు కూడా ఈ అటు ఇటు కాని వాళ్ళు కూడా రేపు వచ్చి బహుమానం కాడ నిలబడరు, ఈ అటు ఇటు కాని వాళ్ళు కూడా రేపు వచ్చి బహుమానం దగ్గర నిలబడరు. అందుకని అసలు ఏది ఒరిజినల్ సరుకు ఏది డూప్లికేట్ సరుకు తేలాలగా. అందుకే మొత్తానికి గాలి వాన వరదలు తప్పదు, టోటల్గా మాకు అగసాట్లో ఉన్నాయని చెబుతున్నావు అదేగా. మీకేంది, క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కనికి అగ్ని పరీక్షలు తప్పదు. ఈ మాట సాక్షాత్తు బైబిల్లోనే రాస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు అమూల్యమైన ఆగు శామ్యూయల్, అమూల్యం, బంగారం కంటే కూడా విలువైనదంట మన విశ్వాసం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే గోల్డ్ కంటే కూడా అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అన్నానికి లేని రోజు రప్పిస్తాడు, అన్నానికి లేని రోజు రప్పిస్తాడు అంటే ఇంట్లో గడవని రోజులు. సరే గడవపోతే ఏదో పొట్ట మార్చుకుంటూ అట్లా ఉంటాం, అదే టైంలో శోధకుల్ని పంపిస్తాడు. మళ్ళీ శోధకులు వస్తారు, వచ్చి వాళ్ళకి రెండో పాయింటే మాట్లాడరు. ఫస్ట్ వాళ్ళు ఎత్తేది ఏంటంటే యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అని తెగ ప్రార్థనలు చేతివి, తెగ పోతివి, తెగ నమ్ముకుంటామమ్మ. ఈరోజేమో కుండలో కూడు కూడా లేకపోయాయి, పట్టెడు అన్నం కూడా లేకపోయే, అంత ఆహారం కూడా లేకపోయే. ఏం చేశాడమ్మా నీ దేవుడిని ఫస్ట్ ఎత్తేది దేవుడి గురించే. ఈ దరిద్రులు అంతసేటు దేవుడిని అనకపోతే వాళ్ళు తెచ్చి ఇవ్వచ్చుగా, అంత ప్రేమ వలకబోసేవాళ్ళు. ఏం చేశాడు నీ దేవుడు అనకపోతే నీకేం మాయరాగు, నువ్వు సాయం చేయొచ్చుగా. అట్లా చేయరు, చేయకపోగా పుల్ల పొట్టులాగా ఈ మాటలు గుచ్చుతూ ఉంటారు. నీకు తెలియదు వాళ్ళని కూడా దేవుడే నీ మీదకి పంపించాడని. నీకు ఇంట్లో జరగని పరిస్థితులు రప్పించి మళ్ళీ నేను గాయపరిచే వాళ్ళని ఆయనే అనుమతిస్తాడు. ఈ మాటల దెబ్బకు ఒక్కసారి ఆవేశం పెరిగి కొంతమంది అయితే ఇంకేసు ప్రభు లేదు, గీసు ప్రభు లేదు, ఇంక నేను బాగున్నదినే, ఇంక బాను ఏంది, నేను మామూలుగా ప్రార్థన చేశానా, మామూలుగా భక్తి చేశానా, అసలు ఏం చేశాను నేను, ఏందన్నా నేను ఎంత భక్తి చేశానన్నా, ఏందన్నా నాకు ఇంట్లో లేకపోవటం ఏందన్నా, ఈ దరిద్రం ఏందన్నా, నేను బాను. అప్పుడు వచ్చినోడు నాకు కావాల్సింది కూడా అదే, నేను ఎటు నాశనంలో ఉన్నా నువ్వు కూడా నాశనం అయిపోవాలా, అది అప్పుడు నా కడుపు చల్లగా ఉంటుంది. రైట్, ఇప్పుడు మంచి నిర్ణయానికి వచ్చావు. అది
వదిలేస్తాను అన్నాడు. ఇప్పుడు వచ్చి పడిందా మరి? ఇప్పుడు వచ్చి పడిందా? నువ్వు ఆ మాట అంటావా, లేకపోతే అసలు ఏ మాట అంటావని దేవుడు గమనిస్తూ ఉంటాడు. అన్నానికి లేని రోజును రప్పించి, అప్పుల పాలయ్యే పరిస్థితిని రప్పించి, రోగిష్టిగా మారే పరిస్థితిని రప్పించి, కఠినమైన శ్రమల్లోని నిన్నుంచి నీ విశ్వాసాన్ని అగ్ని చేత పరీక్షిస్తాడు. అప్పుడు నీ డైలాగ్ ఏంటి అనేది దడగమ్ముతుందా? స్తోత్రం. అన్నా ఇప్పుడు ఎన్ని ఉన్నాయా? ఏమో, నువ్వు ముందే పునాది మీద కట్టబడి ఉంటే, నువ్వు ముందే ఒరిజినల్ గోల్డ్ అయితే 1-2 టెస్టుల్లో పాస్ అయిపోతావు, అయిపోయింది. ఇంక మళ్ళీ ఏమి ఉండవు. ప్రభు చిత్తం. నువ్వు అనుమానాస్పదంగా కనపడ్డావు అంటే ఇంక రకరకాల టెస్టులు స్టార్ట్ అవుతాయి నీకు. అలాంటి కఠినమైన అనుభవాల్లోకి నిన్ను తీసుకెళ్ళి అసలు నీ డైలాగ్ ఏందో గమనిస్తాడు. ఆహారానికి లేకుండా చేయడం ఒకటి పక్కన పెట్టి ఈ ఈ ఈ ఈ అగ్గిపుల్లలు ఉంటాయి కదా, ఈ అగ్గిపుల్లలను పంపిస్తాడు. అగ్గిపుల్లలు వచ్చి పొడుస్తూ ఉంటాయి. అప్పుడు నీ డైలాగ్ ఏంటంటే, ఈరోజు అన్నానికి కాదు, ఇక నా బ్రతుకంతా అన్నానికి లేకుండా నేను ఈంతున చనిపోయినా, నా పిల్లలు నేను మొత్తం పస్తులతో చచ్చినా చస్తాం, ఆయనను మాత్రం వదిలిపెట్టను. ఆయన నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నా కోసం ప్రాణం పెట్టినవాడు పట్టాడు. అన్నం నాకు పెట్టడా? మరి నాకు ఆ అన్నం పెట్టకుండా అట్లా ఆపాడంటే నన్ను ఎందుకు ఆపాడో నాకు తెలుసు, నిన్నెందుకు పంపించాడో కూడా నాకు తెలుసు. నా బుద్ధిని టెస్ట్ చేయడానికి నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి కూర్చొని మీటింగ్లు వేసిన ఐ డోంట్ కేర్. ప్రభా, ఈ ఒక్కరోజు కాదు, ఈయంతో 10 రోజులు లేకపోయినా సరే ఒక్క మాట నిన్ను విడిచిపెట్టి నేను పోను. నా కోసం ప్రాణం పెట్టినాడు అయ్యా నువ్వు, నన్ను ప్రేమించినోడివి నువ్వు. మరి నన్ను ఈ స్థితిలో వదిలేసావంటే కారణం లేదా? ఏదో నాలో పాపం ఉండి ఉండొచ్చు, లేదో నేను మూర్ఖత ఉండి ఉండొచ్చు. నన్ను శుద్ధి చేస్తున్నావేమో, లేకపోతే నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నావేమో. నాకు ఇంకా ఎక్కువ మొత్తంలో సాయం చేయగోరి నా విశ్వాసాన్ని, దాని యొక్క నాణ్యతని నువ్వు తెలుసుకొని కోరావేమో. నీకు స్తోత్రం, నిన్ను మాత్రం వదలను. ప్రాణమే నా కోసం బలిగా అర్పించినోడివి. నా కోసం ఉమ్ములు సహించావు కదయ్యా, కొరడా దెబ్బలు తిన్నావు కదయ్యా, కాళ్ళల్లో చేతుల్లో శీలలు పొందావు కదయ్యా, తల్ల ముళ్ళ చేత గుచ్చబడింది కదయ్యా, చర్మము చీలికలు పేలికలు అయ్యేటట్టు నా కోసమే దెబ్బలు తిన్నావు. నాకు తెలియదు అనుకుంటున్నావు ప్రభా? ఇవన్నీ నేను ఎరగననుకుంటున్నావా? నా కోసం ఇంత చేసిన వాడివి ఈరోజు నాకు అంత అన్నం దొరకని స్థితికి తీసుకొచ్చావంటే ఖచ్చితంగా నీవు నన్ను పరీక్షిస్తున్నావని నేను ఎరుగుతున్నావు. నీ చిత్తమే సిద్ధించుగాక. నా కోసం ప్రాణం ఇచ్చిన నువ్వు పట్టడం అన్నం నాకు నిశ్చయంగా పెడతావు తండ్రి అని నువ్వు అనగలిగితే నీ పునాది పటిష్టం. పెట్టకపోయినా, ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు, తండ్రి అనగలిగితే డబల్ పటిష్టం. అది ఒరిజినల్. నా జీవితంలో నేను అనుభవించాను అలాంటి అనుభవాలు, ఎదుర్కొన్నాను. నన్ను అలాగా పూల మీద తీసుకుండాల దేవుడు. అలాంటి అనుభవాలన్నీ చూపించుకుంటానే సేవలో నన్ను తీసుకొచ్చాడు. ఒకరోజు జరగని రోజును కూడా నా జీవితంలో అనుమతించాడు, ఇంట్లో జరగని స్థితిని కూడా. కానీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కృపనిచ్చాడు నా తండ్రి. నాకదే, నా కోసం ప్రాణం పెట్టినోడు, నన్ను ఇంతగా ప్రేమించినోడు, మహిమనే నా కోసం వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి మట్టి మనిషి శరీరం ధరించి ఇంత త్యాగం చేసినోడు, మరి నా ఇంట్లో లేదని సంగతి తెలియదా? తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే నాకేదో నేర్పుతున్నాడు, లేదా నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, లేదా ఆకలి పస్తులతో ఉంటే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు నేర్పి రేపటి రోజున నేను దీవించబడ్డనాడు ఆకలి కొన్న మొఖాలకు పట్టడి అన్నం పెట్టడానికి నన్ను ప్రోత్సహించడానికి నేర్పుతున్నాడు, అనుభవాల కోసం. ఇవన్నీ ఎరిగే పాటలు పాడుకున్నా నేను. అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా, మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచి
మరచిపోడెన్నడు అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక ఆసన్నమాయే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. దేవునికి స్తోత్రం. నీలో మెతక కనపడితే నీకు పరీక్ష ఎదురైద్ది. ఒకటి, మరి నకిలీయో ఒరిజినల్ తెలుసుకోవాలి కదా. అలాగే నీలో అనుభవ పాఠం నేర్పడానికి కూడా కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. వస్త్రహీనత అంటే ఏంటో నాకు తెలిస్తే, నేను ఆశీర్వదించబడిన నాడు వస్త్రహీనుడు నా కంటపడితే 2 వస్త్రాలు ఇవ్వడానికి నాకు మనసు వచ్చింది. వస్త్రహీనత అనేదే నాకు తెలియకపోతే మరి వస్త్రహీనుడు నా కంటపడ్డప్పుడు నేను ఎలా దానం చేయగలుగుతాను? ఏమయ్యా, ఆకలితో పస్తులుంటాం అనే అనుభవం, కన్న పిల్లలకు కూడా అంత అన్నం లేని పరిస్థితిని నేను అనుభవించకపోతే రేపు ఆకలి కొన్న కుటుంబానికి నేను ఎట్లా సాయం చేయగలుగుతాను? మరి ఇప్పుడు నాకు అనుభవం కావాలిగా. నిందల పాలై వేదన పడుతున్న వాళ్ళని ఓదార్చాలంటే కాస్తైనా నిందలు మోసిన అనుభవం నాకు లేకపోతే, నింద అంటే ఏంటి? చెయ్యనిది నెత్తి మీద పట్టం. నిందలు పొందిన అనుభవం అనేది నాకు లేకపోతే నేను ఎలాగ నిందించబడ్డ వాళ్ళని ఓదారుస్తాను? కాబట్టి అనుభవాల పాఠం కోసం కొన్నిసార్లు కొన్ని శ్రమలను దేవుడు అనుమతించవచ్చు. విశ్వాస పరీక్ష, నీ విశ్వాసం, నీ పునాది యొక్క నాణ్యత తెలుసుకోవడానికి కూడా కొన్ని పరీక్షలను దేవుడు అనుమతించవచ్చు. అలాంటి పరీక్షలు నీకు ఎదురైనప్పుడు విశ్వాసంలో నిలిచి ఉంటావా, సర్దుకుంటావా అనేది నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. నీ మనసుకు నువ్వే చెప్పుకోవాల్సిన జవాబు. చెప్పండి, గాలి ఖాయమా కాదా? వానలు ఖాయమా కాదా? వరదలు ఖాయమా కాదా? ఏ కారణాల చేత? అనుభవ పాఠం కోసం రావచ్చు, లేదా విశ్వాస పరీక్ష కోసం. న్యాయమా కాదా మనకు రావటం? అది మనకు వచ్చేటువంటి పరీక్షల మూలం ఇది. తర్వాత కొన్నిసార్లు మనలో ఉన్న అహాన్ని విర్రగొట్టడానికి కూడా కొన్ని పరిస్థితులను మనకు అనుమతిస్తాడు. మనలో దేవునికి నచ్చని దుర్గుణాలని విర్రగొట్టడానికి కూడా, మనలో ఉన్నటువంటి అహంభావాన్ని విర్రగొట్టడానికి కూడా కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. కొంతమందికి వాళ్ళ జ్ఞానం మీద గొప్ప అంచనాలు ఉంటాయి, వాళ్ళ తెలివితేటల మీద. మరి అది విరిగిపోవాలంటే వాళ్ళ తెలివితేటలు మొహం పగలగొట్టాలా, వాళ్ళ తెలివితేటలు బెడిసి కొట్టాలా, వాళ్ళ జ్ఞానం బెడిసి కొట్టాలా. కొట్టినప్పుడు అయ్యబ్బో మన జ్ఞానం ఏదో అనుకున్నాం కానీ అంత బుస్సే, ఏదో దేవుడి దయ అనుకుంటే లైన్లోకి వస్తాడు. లేకపోతే మన ఐడియా ఎవడికి రాదుగా అంటుంటాడు. తన్ను పడినంత వరకు, తన్ను పడ్డ తర్వాత మనదేముందిలే అంత దేవుడి కృప అన్నకాడికి వస్తాడు. తెస్తాడు దేవుడు, తేవాలి, లేకపోతే పాడైపోతాం మనం. అందుకే మనల్ని విరగొట్టి నలగొట్టి ఆశీర్వదించడానికి, రెండవది విశ్వాసాన్ని పరీక్షించడానికి, మూడవది అనుభవాలు నేర్పించడానికి, ఇలా కొన్ని కారణాలను బట్టి మనకి గాలి, వాన, వరదలు అనుమతించబడతాయి ఆత్మీయ జీవితానికి. అప్పుడు ఎలా ఉండాలి పునాది? బండ మీద కట్టిన ఇంటి వలె పునాది పటిష్టంగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి.